చూస్తాం అనుకుంటే ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి మనందరికీ. అయితే లోకంలో దాని గురించి వాళ్ళకి ఎక్కువ తెలియదు. తెలిసినా కూడా కొన్ని ఏమి మంచి ఒక ఉన్నతవాడుగా ఉండాల, గొప్ప మర్యాద కలిగి ఉండాల, గొప్ప దండం కలిగి ఉండాల, అందరూ నన్ను గొప్పగా ఏం చేయాల, పొగడాల. ఈ లోకంలో కొన్ని కలిగి ఉంటారు. అయితే ప్రభు నందు మన క్రైస్తవులైనాక మనకంటూ కొన్ని బాధ్యతలు ఉండాలని మన ప్రభులు వారు చక్కగా మనకి ఎన్నో విధాలుగా చెప్తారు. ఈరోజు కూడా వాటిని గురించి ఏం చూస్తామంటే, మనము ఫస్ట్ బాధ్యత ఎక్కడ ఎవరు కలిగి ఉన్నాం, ఎవరికి ఏం చేయాలి. జన్మ ఇచ్చిన ఈ జన్మం ఉంది కదా, ఈ శరీరం ఉంది కదా, దీని ద్వారా ఫస్ట్ ఎవరికి మన బాధ్యత నెరవేర్చాల? దేవునికి. లోకాన్ని ఏమంటారు? తల్లిదండ్రులకి ఏం చేస్తారు ఫస్ట్, తర్వాతనే కనబడే దైవం అంటారు వాళ్ళు. ప్రత్యక్షత దైవం అంటారు ఎవరిని? అయితే మనకి వాక్యం వాళ్ళకి చెప్పాల, వాళ్ళ బాధ్యత వాళ్ళు ఏమే, వాళ్ళ ద్వారా మనకు జన్మ ఇచ్చారు అంతే. అందుకే ఇది ఎలా చూడొచ్చు, ప్రభులు వారు తన తల్లిని ఏం చెప్పారు అంతే, తన తల్లి కూడా ఏం చెప్పారు, ఆమెకి ఏం చేయాల, పక్కన కూర్చోబెట్టి అగ్రస్థానం ఇలా ఎవరు ముఖ్యమన్నారు? ఎవరు తండ్రి, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన మాట విని గై పొందు వాళ్ళే నాకు, వాళ్ళకన్నా ఎవరు వాళ్ళే నా తల్లి, నా సహోదరు, నా తండ్రి, నా సహోదరు. అప్పుడు అర్థం చేసుకోవాలి మనం. అప్పుడు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు? దేవుని వాక్యానికి. అప్పుడు ప్రతి క్రైస్తవుడికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు ఒక 6 పాయింట్లు చూస్తాం. ఆ బాధ్యత ఎలా? ఫస్ట్ డ్యూటీ ఆఫ్ గాడ్ అంటే దేవునికి చేయవలసిన బాధ్యత. డ్యూటీ టు గాడ్, డ్యూటీ ఆఫ్ గాడ్. నా డ్యూటీ, ఇప్పుడు ఒక ఆఫీసర్ డ్యూటీ చేస్తాడు, మేనేజర్ అనుకో, మేనేజర్ ఏం చేయాల? మేనేజర్ డ్యూటీ చేయాల. తర్వాత ఇంటికి వచ్చినాక ఆయన భర్తగా ఫ్యామిలీకి ఏం చేయాల? యజమానుగా ఒక పని చేయాల. మన కుమార్తె తండ్రిగా, భార్యకి మంచి భర్తగా, వాళ్ళ అమ్మనైనాకి మంచి కొడుకుగా. ఎన్ని బాధ్యతలు ఉన్నాయి ఒక మనిషికే బాధ్యత ఎన్ని ఉన్నాయా? చాలా ఉంది కదా. అలాగే ప్రతి మనిషి కూడా, విశ్వాసికి చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల గురించి మనం చూస్తాం. ఫస్ట్ దేవునికి నెరవేర్చవలసిన బాధ్యత. మనకి ఈ జన్మం ఇచ్చారే, ఈ సువార్తను ఇచ్చారే, ఈ సువార్తను ఇచ్చిన దేవదేవునికి ఫస్ట్ బాధ్యత చేయాల. అదిదా హితము, అదిదా మంచివి, అదిదా ఇది ప్రీతి. ఎవరికి? దేవునికి చాలా ఇష్టము. ఏది? అబ్బా నేను ఎందుకే వినది. అందుకే యేసు ప్రభు జన్మం గురించి ఏం చెప్పారు తండ్రి? ఇదిగో ఇది నా ప్రియ కుమారుడు, ఇది నేను సంతోషం ఆనందిస్తున్నాను. అంతగా ఏం చేశాడు? ప్రీతికరంగా నడుచుకున్నాడు. ఆయన మాటని నెరవేరుస్తూ ఉన్నాడు. మీరేం చేయలేదు. ఆయన మాటను ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తూ ఉన్నాడు. ఏం చెప్పారో, ఏమి విన్నారో, ఏమి విశ్వసించారో, ఏమని ధ్యానించారో అట్లే చేస్తున్నారు. అప్పుడు వరకు భూమిలో ఎవరు చేయలే. మరి చేశారో కొద్దిగా గొప్ప ఏమంటారు, 100 చేయమంటే 10, 20, 30, 40, 50 వరకు పోయినారు. 100% ఎవరేం చేయలే. ఆయన తృప్తిపరచలా, సంతోషపరచలా, మహిమపరచలా, ఘనపరచలా, ఆయన్ని గురించి సాటించలా. అయితే ప్రభు ఏ పాత్ర ఇచ్చినా అన్ని పాత్రగా ఆయన ఏం చేశారు? ఫుల్ఫిల్మెంట్ చేశారు. చూడండి, వచ్చిన పరలోక తండ్రికి ఒక పక్క బాధ్యత నెరవేరుస్తున్నాడు, ఈగలోక కుటుంబానికి ఒక బాధ్యత నెరవేరుస్తున్నాడు, చివరి దేశంలో నమ్ముకున్న శిష్యులకి ఒక గురువుగా, సృష్టికర్తగా, ఈ సృష్టికి చూడండి, ఈ భూ నివాసులకు, ప్రతి మానవ కోటికి అది ఎంత చక్కగా ఒక్కొక్క బాధ్యత నెరవేరుస్తున్నాడండి. ఒక మనిషి వెళ్ళేటప్పుడు సిలువలో ఉన్నప్పుడు పక్కన ఉన్న ఒక పొరుగు వాడైన ఒక దొంగ కూడా ఏం చేస్తున్నాడు?
ఎవరో సహాయం అడుగుతున్నాడు అప్పుడు కూడా ఏం చేస్తున్నాడు బాధ్యతనే నిశ్చయముగా నువ్వు నాతో ఏం చేస్తావు ముందు ఖచ్చితంగా చెప్పేసిపోదు వాక్యం ఇస్తున్నారు తన తల్లికి ఇక్కడ కన్న తల్లి పెంచిన తల్లికి లాస్ట్ లో ఎవరు లేరు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆమెకి ఒక ఆదరణ కల్పిస్తున్నాడు శిష్యుని ఎన్ని పని ఎన్నో ఆయన ఏమనుకున్నా చూడు అపోస్తలులు అందరూ కూడా చక్కగా చివరి వరకు కూడా తిరిగి లేచి కూడా వాళ్ళతోనే 40 రోజులు ఉండి వాళ్ళని బలపరిచి వాళ్ళు ఇంకా చేస్తారు అని నా నమ్మకం కాన్ఫిడెంట్ వచ్చినాక ఏం చేశాడు ఆయన వెళ్ళిపోతున్నాడు అప్పటి వరకు ఎక్కడ పోలే ఆయన వేడుకున్నాడు వద్దు తండ్రి నేను ఇక్కడ ఉండి వీళ్ళు ఏం చేయాలా వీళ్ళు చాలా బలహీనంగా అయిపోయినారు వీళ్ళకి నేను బలపరిచాలా నా వల్ల వీళ్ళు నా ద్వారా ప్రారంభించిన స్వార్థని ఏం చేయాలి వీళ్ళు ముట్టించాలా ముట్టించాలా వాళ్ళని బలపరిచి తర్వాత వాళ్ళు సరి అయినారప్పుడు వెళ్ళిపోయి కూడా మళ్ళీ ఏం చేశారు ఆదరణకర్తనే పంపారు ఆత్మను పంపించారు ఎంత అప్పుడు వాళ్ళు కూడా తన బాధ్యత చక్కగా చేశారు ప్రభు ఏమనుకున్నారో ఏమైనా విశ్వసించారో ఏమి నేర్పించారో అట్లే చేశారు చూడండి అలాగే నేను కూడా ప్రతి మనిషి కూడా మనం జీవం ఇచ్చిన మన తండ్రికి మనం కొన్ని బాధ్యత చేయాలి చేస్తే ఆయన చాలా సంతోషపడతాడు అది ఇజ్రాయేలు అడిగాడు మీ దేవుడు ఆయన ఏదో మిమ్మల్ని ఏం కోరుతున్నాడు కనికరము న్యాయముగా నడుచుకుంటుయు కనికరం చూపుటయు ఇంతే కదా మిమ్మల్ని ఏదో అడుగుతున్నాడు ఎంత చక్కగా చెప్తారు ఆయన ఇంతే కదా ఆయన అడిగేది ఒకటే న్యాయంగా నడుచుకున్నట్టు కనికరం చూపుటయు ఇంతే కదా విశ్రాంతి దినమును ఆచరించటయు ఆరాధించడు పూర్ణ మనస్సు పూర్ణ ఏగో నిన్ను సేవించడు ఇంతే కదా సింపుల్ గా చెప్తున్నాడు నేనేమైనా గొప్ప పని చేయమన్నారు నా మిమ్మల్ని సింపుల్ గా చెప్తున్నాడు నేను ఇంతే కదా న్యాయముగా నడిచేటయు కనికరం చూపుటయు నీ దేవుడు ఏగో నుంచి ఆరాధించి అదే కదా అదిదా మనం కూడా చూడాల మన డ్యూటీ మనం చేస్తున్నామ్మా ఇప్పుడు ప్రతి విషయంలో లోకంలో పోయినప్పుడు చాలా బాధపడుతున్నాం ఒక్కొక్క ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ ఏదో పనిగా కరెంటు బిల్లు కానీ పోతే అక్కడ వాళ్ళు సరిగా చేయకపోతే నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఎంత బాధ వస్తుంది ఏమప్పా వీళ్ళు బ్యాంకింగ్ పోయినా కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు బిజీగా ఉంటారు మనమే బిజీగా ఉంటాం వాళ్ళని కేర్లెస్గా ఉంటారు మాట్లాడుకుంటా పక్కన అప్పుడు అనిపిస్తుంది ఎందుకు వీళ్ళు డ్యూటీ సరిగా చేయరు పోలీస్ స్టేషన్ పోండి ఎక్కడికి పోండి హైకోర్టుకి పోండి ఏమి వాయిదా వేసి మనం ఏమనుకుంటాం ఒక రోజు కేసు అయిపోవాలనుకున్నాం ఒక నెలలో వాళ్ళు ఏం చేస్తారా సంవత్సరాలు ఒక 5 ఏళ్ళు పొడిగిస్తారండి 5 పనులు 60 వాయిదాలు నెలకు ఒక వాయిదాలు ఏమి అప్పుడు అనిపిస్తుంది ఏంటప్ప ఎవరు డ్యూటీ సరిగ్గా చేయరా మనకు అనిపిస్తుంది అప్పుడు దేవుడు అనిపిస్తుంది ఎవరే నా బిడ్డలు కదా వీరు డ్యూటీకి సరిగ్గా చేస్తారా ఇప్పుడు వరకు సమస్య ఎందుకు వచ్చింది ఈ లోకం అంతా పంపబడిన లూసిఫర్ ఏం చేయలేదు సరిగా తన డ్యూటీని తనకిచ్చిన కర్తవ్యం నెరవేర్చలేదు తన కర్తవ్యాన్ని ఏం చేయలే ఆయన చేయలే ఇచ్చిన మంచిని బాధ్యతగా కాపాడుపా నువ్వు ఒక కెరూబుగా పెట్టాను నిన్నంటే అతను ఏం చేశాడు పాపంలో పడగొట్టేస్తాడు మానవ కోటిని పాపం పోవడానికి ఫస్ట్ ఎవరు డ్యూటీ చేయలేదు కదా దూతగా పంపబడి లూసిఫర్ డ్యూటీ చేయలే సరిగా ఆయన ఒక్కడేనా ఆదాము కూడా తన డ్యూటీ ఏం చేయలా చెప్పాడు తండ్రి వద్దుపా అలాంటిది వద్దు ఇది చెవి అంటే దాన్ని మీకు పోయినాడు ప్రతి మనిషి తన బాధ్యతనే తప్పిపోతున్నాడు అయితే ప్రభు పంపబడినప్పుడు ప్రభు ఏం చేశారు తన బాధ్యతనే పర్ఫెక్ట్ దిస్ వండర్ ఆయన చేసిందంతా చాలా అద్భుతము ఆశ్చర్యము అది ఊహించలేము అదిదా ప్రభు మాస్టర్ అంటే అలాగే నేను కూడా మన బాధ్యత చూడండి మత్తయి సువార్త 22:37 మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనన్నది ఇది ముఖ్యమైనదియు మొదటియునై ఉన్న ఆజ్ఞ. చూసారా
మొదటి ఆజ్ఞ ఇది. వాళ్ళకి క్రైస్తవుడికి, క్రీస్తువ సహోదరులకు ప్రతి ఒక్కరు క్రైస్తవుడు అన్నబడిన వాడికి ఫస్ట్ ఉండవలసిన ఒక బాధ్యత ఉంది. ఏమది? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే. అదిదా నీ పూర్ణ మనసుతో. ఎక్కడ ఎవరు చెప్పారు అది? ప్రభు స్వయాన్ని చెప్పే మాట అది. అక్కడ ఉంది కదా, అది ఓల్డ్ టెస్టిమెంట్ కదా, మనకేం సంబంధం ఉండకూడదు. ఎక్కడో చెప్తున్నారు ప్రభు, అదే రిపీట్ చేస్తున్నారు. మీరు కూడా అక్కడ వాళ్ళైనా సరే, ఎవరు అయినా సరే, దేవుణ్ణి ప్రేమించేది భేదం లేదు. అయ్యో పాత నిబంధన చెప్పబడిందండి, మనకేముంది? కొత్త జీవన ప్రభు చెప్తున్నారు, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుని యెహోవాని ప్రేమించవలెను అనేది. ఇది ముఖ్యమైనది మొదటియునైన ఆజ్ఞ. అక్కడ ఇది చెప్పలేదు, ఎక్కడ చెప్పలా. అక్కడ ఒక 10 కరెక్ట్గా ఇచ్చారు, కానీ ముఖ్యమైనది మొదటి ఆజ్ఞ, మొదటి అదే ఇచ్చారు. కానీ ఇక్కడ ఏం బల్ల గుర్తు చెప్తున్నాడు మళ్ళా, ముఖ్యమైనది ఇది. క్రైస్తవుడు ముఖ్యమైనది ఏమంటే నీ దేవుడిని ఏం చేయాలి? ఎప్పుడు పూర్ణంగా ప్రేమించాలా. అదిదా ప్రేమిస్తున్నామా? ప్రేమించడం అంటే మాట వినడం, విధేయులుగా జీవించడం. ఆయన ఆజ్ఞని అనుసరించే బిడ్డని ఇచ్చారు దేవుడు. బిడ్డ కనుక్కున్నారు. బిడ్డ కనేసి ఆ బిడ్డని బాగా ప్రేమించి బాగా పెంచింది ఎట్లా తెలుస్తుంది? ఆ బిడ్డ ఎంత బాగుండాలా, ఆ బిడ్డ ఎంత కనపడాలా, పుష్టిగా బాగా సంతోషంగా, ఏమీ లేకుండా ఎముకలు కూడా అయిపోయింది అనుకో, అప్పుడు ఏమంటారు? బిడ్డ నిలవలేంది, నడవలేంది, చూడలేంది, అంటే వీక్ అయిపోయింది అని ఏమంటారు? తల్లిని ఏమంటారు? తల్లిదండ్రులు సరిగా చూసుకోండి. తల్లిని ఏమంటారు? ఏమ్మా దేవుడు ఇంత బహుమానం మంచి బంగారు బిడ్డ ఇచ్చుండి ఏమ్మా చేస్తున్నావు అంటే అయిపోయిందండి. ఆ బిడ్డ ఎంత బాగున్నప్పుడే ఆ తల్లికి ఏముంది? విలువ ఉంటుంది. అహో తల్లి బాగా చూసుకుని బాధ్యత ఉందని గంటకి 2 గంటకి 3 గంటకి లేచి ఆ పాలు ఇవ్వడం. కొందరు వచ్చి చెప్తారు మన దగ్గర, వాళ్ళు అలవాట్లేదంట. సార్ 1 గంటకి 2 గంటకి పాలు ఇవ్వాలంటే పల్లె విశాఖ సార్, ఎందుకప్ప ఈ బిడ్డ అనిపిస్తుంది సార్. ఏమంటే నిద్ర డిస్టర్బ్ అవుతుంది నాకు. వాళ్ళు ఎప్పుడు 7 వరకు నిద్ర అలవాటు. 10కి పనుకుంటే 7 వరకు లేచి మధ్యలో లేరు. ఇప్పుడు లేచి బిడ్డకి పాలు ఇవ్వాలంటే అది ఏమైపోయింది వాళ్ళకి? అది చాలా ఈ శరీర ప్రకారంగా వేదనగా ఉంది. అయితే దేవుడి విషయం కాదు, ఎంత గొప్ప విషయమో. ఆమెకి ఏమంది? ఆ బిడ్డ ఏమో ఆమెకి బహుమానము, ఆశీర్వాదము, ఈ లోకంలో ఒక ఘనత, స్వాస్యం, ఒక ఘనత ఆమెకి. ఆమె ఘనత ఎక్కువ వచ్చింది. ఎందుకు వస్తుంది? పెళ్లి చేసుకున్న ఘనత వచ్చేస్తుందా? పెరిగినాక ఘనత వచ్చేస్తుందా? ఆ తల్లిగా బిడ్డని కన్నా ఏమొస్తుంది ఆమెకి? అప్పుడే ఆమెకుండే ఘనత, ఆమెకున్న వాల్యూ. అది అర్థం చేసుకుంటే ఈ మాట్లాడారు కదా, వచ్చే పెట్టారు. అయ్యో నాకు నిద్ర లేకపోతే బాగా విసిరా కనిపిస్తుంది, బిడ్డ వద్దనిపిస్తుంది అంట చెప్తారు నా దేవుడు. అడిగితే ఓకే చెప్తా. దేవుని ఒక విలువ నీకు తెలియదమ్మా. దేవుని నీకు ఇచ్చిన విలువ నీకు తెలియలే, నీకు ఇచ్చే ఘనత తెలియలే. అదిదా మనం జాగ్రత్త. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? కొలసి 3:24, కొలసి పత్రిక 3:24 వచనము. కొలసి 3:24. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. అదిదే ఇక్కడ సమస్య. చాలా మంది ఎవరి కోసం చేస్తున్నారు? మనుషులకు. మనం ఎవరి కోసం చేస్తున్నాము? ఎవరి కోసం చేయమంటారు ప్రభు. మీరు ఏం చేసినాను అది మనుషులు కాక పూర్ణ మనసుతో. బేస్ తగ్గించకూడదు తప్ప ఏం సౌండ్ వస్తుందే? పూర్ణ మనసుతో ప్రభువునకు, అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మనస్ఫూర్తిగా చేయాలి. ఎవరికి చేసినట్టు? అది ప్రభువుకి చేస్తున్నాను, నేను దేవుడికి చేస్తున్నాను, దేవుని బాధ్యత నెరవేరుస్తున్నాను. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అదేదా
మనం మర్చిపోకూడదు. మన బాధ్యత ఏమి, దేవుని పట్ల మన బాధ్యత ఏమి, ఎప్పుడు ఆయనకి ఎలా ఉండాలి, మనము దాసులుగా ఉండాల. మన గురువు గారు అయినా, మన శిష్యులు, మన వరుడైనా, మనము వధువు, మన సృష్టికర్త అయినా, మన సృష్టి వల్ల ఆయన చేతి నిర్మాణం మనము ఎప్పుడు మర్చిపోకూడదు. ఎంత ఎదిగినా ఆయన మించిపోలేము. ఆయన సృష్టించినారు మనల్ని, క్రియేటర్, మాస్టర్ ఆయన. ఆయన చాలా మంది సత్యం నేర్చుకుని ఏమనుకుంటారు, నేను గొప్ప అనుకుంటారు. ఆహా, ఎంత సత్యం అని ఎవరు అది, దానికి విత్తనం ఎవరు, సత్యం విత్తనం ఎవరు వేశారు? ఆయనే, ప్రభుకి ఇచ్చినారు దేవుడు. ఆయన 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 వేసినారు మనకి అందరికి విత్తనం, ఆయనది. ఆయన లేకపోతే అదిదా మనం అర్థం చేసుకోవాలా. మనము డ్యూటీ ఆఫ్ గాడ్, దేవుని ఒక ఎలా దేవునికి మన ఒక బాధ్యత ఎలా అంటే, ఆయన ఒక ఏమంటే ఆయనకి మనం ఎవరు లోబడి ఏం చేయమంటారు అక్కడ, మనం ఆయన దాసులము. ఏమంటున్నారు, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ప్రభువులకు దాసులు. మనం ఎప్పటికీ దాసులమే. ఇక్కడ ఉన్నా, అక్కడ పోయినా, ఎక్కడ పోయినా దాసులమే. మన ఆయన పనివారము. ఆయన అంటారు, నేను దేవుడికి ఏం చేసేవాడు, నేను పరిచారకుడు అంటారు. పరిచారము, పనివాడు. ఆయన దేవుడికి పనివాడు. మన దగ్గర ఏ పని దేవుడు చేయించుకోడు, ప్రభుత్వం చేయించుకుంటాడు. ఎందుకంటే ఆయన ప్రియుడు, ఆయన నమ్మకస్తుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన విలువ కలిగిన వ్యక్తి. ఆయన మనల్ని కూడా ఆ క్యారెక్టర్ని తేవాలని ఆశపడుతున్నాడు. అదే క్యారెక్టర్లు మీకు నా పని రండి, నాతో రండి, నా వెంబడి రండి, అందుకే చెప్పే అదా. ఈ బాధ్యత ఏం చేయాల, ఈ ఒక దేవుని బాధ్యత అన్నప్పుడు ఒక 3 పాయింట్లు వస్తుంది దాని కింద. ನೀವು 6 రాసుకోండి, ఒకటి రాసుకోండి. దేవునికి నెరవేర్చవలసిన బాధ్యత అది ఒకటి. దాంట్లో 3 చిన్న పాయింట్లు వస్తుంది. ఏమంటే లోబడి ఉండి మరియు ఆరాధించట, ఒబీడియన్స్ అండ్ వర్షిప్. ఏమంటారు, ఒబీడియన్స్ అండ్ వర్షిప్ అంటే లోబడి ఉండి ఆరాధించడము. ఆరాధిస్తున్నారు ఈరోజు లోకమంతా ఆరాధిస్తున్నారు. లోబడి ఆరాధిస్తున్నామా, ఆయనకు అణిగిమణిగి ఆరాధిస్తున్నామా? చూడండి, ప్రభు ఎలా ఆరాధించారు తండ్రిని, లోబడి ఆయన. మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, ఒక వచ్చిన పిలుపులో 2వ వచ్చిన 10 చదువుద్దు ఏమది, ఆయన ఎప్పుడు దాసునిగా స్వరూపంని ధరించి శిలువ మరణ పర్యంతరము తను తాను తగ్గించుకున్నాడు. అయితే ఎప్పుడు ఆరాధిస్తున్నాం, ఎలా ఆరాధిస్తున్నాం? లోబడి ఆరాధిస్తున్నామా? ఆయనకి అణిగి మణిగి అల్లా లోబడి అంతే. ఆ ఫస్ట్ పాయింట్ చూడండి, 1 కొరింథీ 15:28. ఒక్కొక్క వాక్యం ఇస్తారు, ఒక పాయింట్ ఎక్కువ చెప్పలేను, ఎక్కువ అయిపోతుంది. 1 కొరింథీ 15:28. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి నప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. సమస్తము ఆయన ద్వారా సృష్టించుకున్నాడు, సమస్తమును ఆయనకు లోపరిచినాడు దేవుడు. ఎవరికి? ప్రభువు లోపరిచాడు. అయితే ప్రభువు మాత్రం ఎవరికి లోపడుతున్నాడా? తండ్రికి లోపడుతున్నాడు. అది సమస్తమును లోపరిచిన తండ్రికి ఆయన లోపడుతున్నాడు. తండ్రి ఆయన్ని అధిపతిగా, రాజుగా, రక్షకుడుగా పెట్టేసినాడు. ఈయన ఏమాత్రం గర్వపడలా. నేను రాజు కదా, నేను రక్షకుడు కదా, నేను సృష్టికర్త కదా, అతిశయపడలే దేవుడు. అదిదా ప్రభు అంటే ఇష్టము. ప్రభు ఎలా ఆరాధించారు? తండ్రిని లోబడి ఆరాధించారు. ఆయన ఒబీడియన్స్ అండ్ వర్షిప్. ఎంత విధేయుడిగా ఆరాధించినాడు. ఏదో ఒక రోజు ఆదివారం కనపడి ఏదో మనము వచ్చి ఆయనకి కృతజ్ఞత చెల్లించడము, ఆరాధించడం మంచిదే. ఎల్లవేళ ఎన్ని సమయంలో మీ బాధ్యత. ఆయన కూడా తల్లిదండ్రులు ఉన్నారు. ఎప్పుడైనా తల్లిదండ్రులు మీరారా? అతిక్రమించాడా? తిరగబడ్డా? అయితే మనము లోబడి అంటే ఏమనుకున్నామో, దేవునికి ఒక్కడిగా లోబడేది కాదు. దేవుడికి ఇచ్చిన తల్లిదండ్రుల బాధ్యతలు, పెద్దలకి, అన్నదమ్ములకి,
ఎవరికైనా ఆయన అభిధేయుడిగా ఎక్కడైనా ఉన్నాడా, చూపించాడా? అదిదా లోపడంటే అందరికీ దేవుని వాక్య ప్రకారం అందరికీ లోపడ్డాడు ఆయన. అందుకే అంత గొప్పవాడుగా ఆయన చూడు అది చెప్తున్నాడు తండ్రి. మళ్ళీ ఏం చెప్తున్నాడు వాక్యము చదవండి ఒకసారి. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. చూసారా, సమస్తం ఈయనకు లోపరిచేసాడు తండ్రి. ఆయన పాతంగా నువ్వే పని నువ్వు పెట్టుకోవాలి, నీకే అన్ని ఇస్తానని. అన్ని ఇచ్చినా కూడా నేను దేవుడికి ఈయన తండ్రికి లోపడేట్టు. గొప్ప అధికారి ఐఏఎస్ అయిపోయినాడు. ఐఏఎస్ అయిపోయినాక వచ్చి అమ్మ నాయనకు మాట వింటాడా? ఆయన ప్రభు విన్నాడు. పెద్ద ఆఫీసర్ ఆయన, గ్రేట్. నా తండ్రి మాట ఎప్పుడు యథావిధిగా పిల్లనప్పటి నుంచి ఎలా విన్నాడో అలాగే పెద్ద అయినా కూడా అలాగే వింటున్నాడు. ఈరోజు కొంచెం చదువు అయిపోతేనేమి తల్లిదండ్రులకి ఏమి లిస్ట్ ఇక్కడ ఏం చెప్తారు పిల్లలు? నీకేం తెలియదు, ఒక డిగ్రీ అంతే, ఏమిలే వీళ్ళు తక్కువ చదువు, ఒక డిగ్రీ వెళ్ళిపోయినాడు, ఇంకా కొంచెం డిగ్రీ వెళ్ళిపోయినాడు అంతే, నీకేం తెలియదు అంతే. వాళ్ళ దృష్టిలో ఒకటే చిన్న. అయితే ప్రభు చూడండి, కంపేర్ చేసి చూడండి, సమస్తమును ఆయనకు లోపరిస్తే తండ్రి ఆయన తండ్రికి లోపడ్డాడు. ఎంత విధేయుడు! అదిదా ఒబీడియంట్ అండ్ వర్షిప్, లోబడి ఆరాధించడం, అదిదా ముఖ్యం. రెండో పాయింట్ చూస్తాం, ఫెయిత్ అండ్ ట్రస్ట్, విశ్వాసం మరియు నమ్మకము. రెండో పాయింట్ ఏమి? విశ్వాసము, నమ్మకం మరియు నమ్మకం. చూడండి, ఒకటి యోహాను సువార్త 16:27. యోహాను సువార్త 16:27 సువార్త. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. చూసారా, మీరు ఏమంట? మీరు నన్ను ప్రేమించి నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి కనుక. అదిదా విశ్వాసం, నమ్మకం ఉంచాల. తండ్రి దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు? లోకానికి పంపించాడు. ఆయన అంతటా ఆయన రాలా. ఆయన ఎవరిని పంపుని ఆలోచించినాడు. ఈయన ఉన్నానని వేడుకొని వచ్చాడు ఆయన. అది నేనేం చేయలేను, నన్ను పంపినాడు తండ్రి, అదే విశ్వాసించాలా. చాలా మంది లోకంలో ఉండే క్రైస్తవులకి ఏం లేదు ఆ విషయంలో, ఏమీ లేదు. 1 3 in 1 ఏమంటారు? కోడిగుడ్డు ఎత్తుకుంటారు, పైన పొట్టు వైట్ ఎల్లో 3 ఒకటే కదా, అంతే. చూడండి ఎలా కంపేర్ చేస్తారు. ఆయన చేసిన సృష్టిని ఎత్తుకొని దాన్ని ఆయన కంపేర్ చేయడం అవుతుందా? అలా కంపేర్ చేస్తారు. అలా కాదు, 3 ఒకటే అంటారు. అయితే ఇక్కడ తండ్రి చక్క కుమార్తె ఏం చెప్తున్నాడు? ఆయన తండ్రి నన్ను మీరు నన్ను ప్రేమించి నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. అదిదా ఆయనకి విశ్వాసము. ఆయన నమ్మాలి. ఆయన చెప్పి నమ్ముతున్నాడు. వాళ్ళు నమ్మారు. ఏమో నమ్మారు? శిష్యులు నమ్మారు. అలాగే చూడండి, 1 కొరింథీ 16:13. 1 కొరింథీ 16:13. 13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. అదిదా ఎలా ఉండాలా? మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. అదిదా విశ్వాసమందు ఏం చేయాలా? నిలకడగా ఉండుడి. అటు ఇటు ఉండేది చాలా మంది. అయ్యో, ఏది నమ్మాలా, ఏది నమ్మకూడదు, ఏది విశ్వసించకూడదు, ఏది సరి ఏది తప్పు, ఎప్పుడు కన్ఫ్యూషన్గా ఉండేది మైండ్. చాలా బాధ అది. ఏమన్నారు ప్రభు రెవల్యూషన్ ఏం చెప్పారు? ఒకటి ఎలా ఉండదు, చల్లగానైనా అంతే, నులివెచ్చగా ఉండదు, అటు ఇటు ఉండకూడదు. అది వేస్ట్ అది. చాలా మంది విశ్వాసం అలాగే ఉండేది లోకంలో. చాలా ఇంకా కొన్ని విశ్వాసములు ఇంకా. అయితే సత్యం ఎరిగిన మనలో అట్లాంటిది అవనమ్మకాలు ఉండకూడదు. ఎలా ఉండాలంటాడు? నువ్వు విశ్వాసం ఏం చెయ్యి, విశ్వాసమందు నిలకడగా ఉండు, స్ట్రాంగ్.
బిలీవ్ ఇట్ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ ఉండాలి. పిల్లర్ మారేది, పిల్లర్ స్ట్రాంగ్ లేకపోతే ఈ కట్టడం ఏముండదు, నిలబడదు. దీన్ని కట్టడం బాగుందంటే ఏం స్ట్రాంగ్ ఉంది, పునాది అండ్ పిల్లర్ రెండు ఎలా ఉండాలి, స్ట్రాంగ్ ఉంటేనే. అలాగే మనకు విశ్వాసం అనేది పునాది పిల్లర్ వంటిది, అది స్ట్రాంగ్ ఉంటేనే మన మీద మిగతా కట్టబడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, విశ్వాసంతో నిలకడగా ఉండడి, పౌరుషము గలవారై ఉండుడి. పౌరుషం కలిగిన వారే ఉండండి, పౌరుషం ఉండాల. మరలా బలవంతులై ఉండుడి, బలవంతులై ఉండడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయండి. ప్రభు ఎలా చేశారు, ఆయన జీవించిన కాలంలో ఒక్కసారి తప్ప ఆ దేవాలయంలో వ్యాపారం చేస్తున్నారని ఎత్తుకొని వచ్చి ఆ బల్లంలో ఏం చేశారు, పడదోశారు ఒక్కసారి తప్ప. అది వాక్కు నెరవేరు, వాక్కు అది కూడా వాక్కు ఉంది. నీ యొక్క ఇంజిన్ గురించిన భక్తి వైరాగం నన్ను భక్షిస్తున్నది, ఆ వాక్య కొరకే చేశారు. అప్పటి మీకు ఎప్పుడు ఆయన ఏం చేయాల, కోపండే పడలేదు. ఏం చేశారు, ఎలా చేశారు, ఎవరు మాట్లాడినా ప్రభుత్వం వస్తారు, దొంగ మాట్లాడతారు, పాపి మాట్లాడతారు, గొప్ప వాళ్ళు మాట్లాడతారు, శిష్యులు ఎవరితోనే ఎలా మాట్లాడతారు, ఆయన సాత్వికంగా ఒకే రీతిగా. భేదము భిన్నము ఈగో చూపించలే ఆయన, అల్పులని గనులని ఏం చేయలే, భేదం చూపించలే, అందుతో ఒకే రీతిగా. ఈడేం చెప్తున్నాడు, మీరు ఏం అంటున్నారు, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. అదిదా ప్రేమతో చేయాలా, మీ విశ్వాసం నిలకడగా ఉండాలా. ఆయన నాలుగు చెప్పారు కదా, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, పౌరుషం కలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి, ప్రేమతో చేయండి. 5 విషయం చెప్పారు. ఎంత బాగా చెప్పారు. మనం 5 ఉన్నామా, మెలకు ఉందా, 5 గంటలకు ఆరాధన 5 గంటలకు వస్తేస్తున్నామ్మా, చేస్తున్నామ్మా. ఎక్కడైనా ఎవరి కోసం మన మెలకువలు, ఎవరి కోసం కాదు, సంఘం కొరకో సహవాసం కొరకో. మీ లైఫ్, మీ జీవితం, మీ రక్షణ, వ్యక్తిగత మీ రక్షణ ఏం చేయాలా, మీ కుటుంబం ఏం చేయాలా, మీ కుటుంబాన్ని కాపాడడం మీ బాధ్యత. అదే మెలకుగా ప్రార్థన చేయాల. మీ ఒక ఆత్మ రక్షణ ఎదగాలంటే మెలకువకి ప్రార్థన చేయాల. మంచి చదువుకునే వ్యక్తి ఎలా చదువుకుంటారు చూస్తారా, రాత్రి పగలు ఏం చేస్తారు, ఎప్పుడు పుస్తకం చేతిలోనూ వేరేం గురించి వాళ్ళ తాట ఉండదు, సాధించేవారు. చూడండి, పనుకున్నా లేచినా ఎప్పుడు చూసినా కూర్చొని ఉంటాడు, ఎప్పుడు పనుకుంటే కూడా తెలియదు. చదువు 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 ఎందుకు, బాధ్యత. ఈ వయసులో బాధ్యత. ఆ వయసు చదువుకోకపోతే ఎప్పుడు చదువుకుంటాము, 50-60 వచ్చినాక చదువుకుని అవుతుందా? ఇప్పుడు చదువుకుని ఏం చేయబోతాయి, 60-70 పోయి 20 చదువుకోవాల్సిన వయసు 60 చదువుకుని ఏం చేయాలా, ఏం చేయలేదు. చదువుకున్న వయసు చదువుకోవాలా, సంపాదించాలి. ముందు చెప్తారు కదా పెద్దలు, కష్టపడే వయసులో కష్టపడాలా, పరిగెత్తే వయసులో పరిగెత్తాలి అంటారు. కూర్చునే వయసులో పోయి పరిగెత్తాలంటే అప్పుడు అందరికీ ఎలా ఉంటుంది, ఎగతాళిగా కిండలుగా ఉంటుంది. ఏంది, వయసుకి తగిన పని చెయ్య, వయసు ఉంది కదా. అదిదా మనకి క్రైస్తవులు అంటే మనకు బాధ్యత ఉంది, తల్లిదండ్రులకు బాధ్యత ఉంది, అందరికి బాధ్యత ఉంది. అప్పుడు వాళ్ళ బాధ్యత వాళ్ళు చక్కగా చేస్తే ప్రాబ్లమే లేదు, సమస్య లేదు. అదిదా ఇక్కడ చూస్తున్నాం చూడండి. తర్వాత హోలీనెస్, 3వ పాయింట్ ఏం దాంట్లో, డ్యూటీ ఆఫ్ గాడ్లో హోలీనెస్, పరిశుద్ధత. 1 పేతురు 3:15, 1 పీటర్ 3:15. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువాడుగా ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఏం చేయమంటారు, పరిశుద్ధంగా ఉండాల. 3వ పాయింట్ ఏమి, దేవుని విషయంలో మనం ఎలా ఉండాలా, మన దేహం ఎలా ఉండాలా, హోలీగా ఉండాలా, పరిశుద్ధ కాపాడుకోవాలా. అదే ఆయనకి ఇష్టము. చూడండి ఏమంటున్నారు అక్కడ,
నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు హోల్నెస్ వస్తుంది. అడుగు ప్రతి వాణ్ణికి. ఎవరు అడిగినా కొందరు నిర్లక్ష్యంగా చేస్తారు. గొప్ప వాళ్ళు పిలిస్తే ఒక పరుగు, ఉండే వాళ్ళు పిలిస్తే ఒక పరుగు, లేని వాళ్ళు పిలిస్తే పలుకు కూడా లేవు, నేను కూడా విన్నాను. అందరికీ ఒక్కటే చూడాలా. అది ఎవరికి ఇష్టమో? ప్రభువుకి ఇష్టమో? ప్రభు ఎలా ఉన్నారు? ఎవరు వచ్చినా ఒకటే. ఆయన చూడాలని ఆశపడినప్పుడు ఆయన ఆగిపోతాడు. వెళ్తున్నాడు. ఆ 2 కళ్ళు లేని గుడ్డి ఎవరు ఆ గుడ్డివాడు పిలుస్తున్నాడు. ఏమి చేసే విని అడుగుతారు, ఏమంటే ప్రభు వెళ్తున్నాడు. ప్రభువా, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. వాళ్ళ గట్టిగా కేకలు వేశాడు, దావీదు కుమారుడా నన్నేం చెయ్య, కరుణించుము. స్టక్ అయిపోయినాడు ఆయన. ఒక మాట, అయ్యో ఏమి ఆయన బిచ్చగాడు, మనకేం సంబంధము. అదిదా ప్రభు. ఆగిపోయి ఏం కావాలా పిలుచుకోరాదు, ఏం కావాలా విశ్వసిస్తున్నావా పో, అయిపోయింది. ఎంత గొప్ప ప్రభు. మనం ఇలా లేకపోతే మన మాట వినేవాళ్ళు ఎవరు? మన మాట ఎవరు వింటారో లేదు. ఎవరు వింటున్నాడు? దేవుడు వింటున్నాడు. మీ బాధ ఎవరు తెలుసు? మీ హృదయంలో వేదన ఎవరు తెలుసు? మీ దుఃఖం ఎవరు తెలుసు? నీ చెప్పుకోలేని వ్యాధి ఎవరు తెలుసు? అయితే నువ్వు ప్రతి మణుగు ఆ సనుగులు, ఆ మణుగులు, ఆ వేదన అంతా ఎవరు తెలుసు? వేదన పడుతూ ఉంటావు కదా, అయ్యో దేవా నన్ను కాపాడు. చాలు, ఆ పలుకు చాలు. నువ్వు దుఃఖపడతావు కదా, ఎవరు లేరు నాకు, నేను నడవలేను అంటావు కదా, ఆయన నీ మాట వింటాడు. ఆయన విన్నాడు కాబట్టి మనం ఇంతవరకు జీవిస్తున్నాం. అదే చూడండి, యెషయా గ్రంథం 8:13. యెషయా గ్రంథము 8:13 సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకునుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడను అనుకొనుడి. మరలా మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఎవరు భయపడాలి మీరు? దేవునికి. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే సర్వయాంతర్యాన్ని, సర్వజ్ఞాన్ని. ఆయనకు మట్టుకు భయపడ. అది చెప్తున్నాడు ఆయన. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆయన కోసమే దిగులు పడవలెను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండు. అది ఆయన కోసం మనం ఏం చేయబడాలా? దిగులు పడవలెను. యేసు ప్రభు ఏం చేశాడు? ఎప్పుడు చూసినా నా తండ్రి గురించే, వేరేం మాటలేవు ఆయన నోటి నుండి వస్తే. ఆయన పలికిది ఒకటే, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి. ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎవ్రీ సెకండ్ అదే చెప్తున్నాడు. ఎవరింటికి పో, ఏమేం మాట్లాడు, తండ్రి గురించే మాట్లాడతాడు. అదిగా అడుగుతూ పిల్లలు అడిగినా కూడా అదే చెప్తాడు. అక్కడి నుండి ఆర్డర్ అయిపోతే నువ్వు నన్ను ఏం చేస్తావు? ఇక్కడ అధికారం ఉండి నన్ను ఏం చేయలేవు. నాకు ఎక్కడ, నా అధికారం ఎక్కడ ఉంది? పరలోకం ఉంది, నా ఒక సమస్తం అక్కడ ఉంది. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అది జరగాలని ఏది ఆసక్తి చూస్తున్నాడు ఆయన. నువ్వు త్వరగా జడ్జిమెంట్ ఇచ్చేయపా. నువ్వు ఆయనకు ముందంతా తెలుసు. ఆయన వల్ల ఏం కాదు, చేయి కడగాలి, పచ్చి చూసినా ఆయనకు బాగా తెలుసు. ఆయన చేయగలిగేటప్పుడు ఎంత ఆనందపడి ఉంటాడు. అబ్బా ఇదే చూస్తా ఉన్నానప్పా, త్వరగా కడిగే. నువ్వు కడిగినావంటే నేను వేరే స్టేజ్ దాటిపోతున్నాను, నా బాధ్యత నెరవేర్చిపోతా ఉంది. ఆయనకి ఎంత ఆనందమో కదా. ఇప్పుడు బాగా ఒక 3-4 ఏళ్ళు డిగ్రీ చదువుతున్నాడు. ముందే తెలుసు కదా, డిగ్రీ అయిపోయిన ఫైనల్ ఏమి ఇస్తారు? ఆర్డినేషన్ ఉంటుంది కదా, ఏమిస్తారు? పట్టా ఇస్తారు కదా, తెలుసు కదా. ఎక్కడైనా తెలిసి ఇది ప్రారంభించే తెలిసిపోతుంది. నేను కానీ చక్కగా బాగా ఫస్ట్ ర్యాంక్ కొట్టేస్తే ఎవరు పెద్ద వాళ్ళు వచ్చి వాళ్ళ చేతులు ఏం చేయాలి? నేను ఇది అందుకోవాలా, తెలుసు కదా. సీఎం అయిపోతుంది. ఫస్ట్ గ్రేడ్ ఎవరు ఇస్తారు? సీఎం ఇస్తారు. అలాగే ఆ ప్రభు ఒక్కొక్క సెకండ్ చేసేటప్పుడు నువ్వు చేయి, నా బాధ్యత ఇంకా స్టేజ్ దాటిపోతూ ఉంటాడు. ఆయన ఎప్పుడు ఎదురు చూసేవాడు. ఆ గురి మీదే ఉన్నాడు ఆయన, వేరేం గురి లేదు ఆయన.
మనం చూస్తాం. తర్వాత ఇది ఫస్ట్ వచ్చి డ్యూటీ టు కార్డ్, దేవునికి నెరవేర్చిన బాధ్యత 3 చూసాం పాయింట్. రెండవది చూసినప్పుడు డ్యూటీ ఇన్ ద చర్చ్, ఏమి సంఘములో నెరవేర్చవలసిన బాధ్యత. విధి ఉంది, దీని అన్ని మీరు చూసినప్పుడు ట్రాన్స్లేషన్ లో విధిని వస్తుంది. విధి అంటే అదే డ్యూటీ విధి నిర్వహణ వచ్చింది కదా. ఇక్కడ కూడా మనం కూడా డ్యూటీ ఇన్ ద చర్చ్, దేవుని సంఘంలో మన ఒక బాధ్యత ఏమి. సంఘం అంటే అందరూ కలిసిందే కదా, ఒక్కరిదే కాదు కదా, అందరూ ఆత్మ కలిగిందే కదా. పిల్లలు కాదు, పిల్లల్లో మనమే కదా. లోకంలో ఉండే వాళ్ళు దీనికి ప్రాముఖ్యత ఇస్తారు. మనం ఏం చెప్పారు, మీరు నాకేమై ఉన్నారు, ఆలయమై ఉన్నారు కదా. అప్పుడు మనం అందరూ ఒక్కొక్క ఆలయం, మన ఆలయము ఎలా కాపాడుకుంటున్నాం. చర్చ్ ఇది ఒక టెంపుల్, ఇది ఒక ఆలయము. ఈ చర్చిని మనం ఎలా ఉన్నాము, ఈ మీరు రెండు పోల్చుకోవచ్చు, చూస్తాం ఎలా ఉండాల మనము. చూసినప్పుడు చూడండి ఎఫెసీ 5:29, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 29వ వచనము. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. అంటే ఒక సంఘం అనేది ఏం చేస్తూ ఉండాలి, శరీరం అవయవం అనేది ఏం చేయాలా, ఎప్పుడు ఆత్మీయ విషయంలో ఏం చేస్తుండాల. ఇప్పుడు ఈ శరీరానికి బాగా పుష్కలంగా ఆహారం ఇస్తే కదా బాగుంటుంది, పని చేయగలుగుతారు. ఆ పుష్కలమైన పోషకాలు లేకపోతే ఏం చేయలేము, పని చేయలేము కదా, బలహీనంగా అయిపోతుంది. అప్పుడు ఆత్మీయమైన ఆహారం మన చర్చ ఆహారం మన శరీరమైన ఆలయం వేయకపోతే మనం ఏం చేయలేము, ఆత్మీయ విషయంలో ఎదగలేము కదా. అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ, తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేదు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము. మనము కూడా క్రీస్తు అవయవమునకు ఏమున్నాము, శరీరమునకు అవయవములై ఉన్నాము. అప్పుడేం చేయాలా, గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. క్రీస్తు ఎలా సంఘముని పోషించి కాపాడుకుంటాడో అలాగే నీ అవయమైన ఆలయం చర్చిని నువ్వు ఏం చేయాలా, పోషించి కాపాడుకోవాలి. ఆత్మీయమైన ఆహారం వేయాల, టైం ఆత్మీయ ఆహారం వేయాల. ఇప్పుడు బిడ్డ ఎదుగుతూ ఉండాల, టైం ఏం చేస్తుంటారు. 3 నెలలు వచ్చింది, 6 నెలలు వచ్చింది, 6 నెలల తర్వాత ఏం చేయాలా, ఫుడ్ మార్చాలా. 6 నెలల వరకు ఏముంటుంది, 7వ నెల పెట్టప్పుడు ఏమి వేయాలా, కొంచెం పప్పు నెయ్యి స్మూత్గా బాగా మెత్తగా చేసి ఒక ముద్ద. 7వ నెల అట్లా 2 నెలలు దాటింది, 8, 9 పెట్ట. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా ఇడ్లీ అన్నం ఒక్కరవ అన్నం వేసిన మొక్క బాగా మెత్తగా ఉడికించి పిసికి ఏం చేయాలి. మళ్ళా 12 నెలలు దాటిని అడుగు పెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా, మారుతుంది కదా. గుడ్డు బాగా ఉడకపెట్టి మెత్తగా ఏం చేయాలా, గుడ్డు తినిపించాలా. అదిగా డాక్టర్ చెప్తాడు, మా బిడ్డకి బాగా పెట్టు. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా కొంచెం నడుస్తున్నాడు, అటు ఇటు పోతున్నాడు. ఇప్పుడు ఏమే మెత్తని ముక్క సూపు తాగిపించాలి మెత్తగా. ఇట్లా కదా అలవాటు చేస్తాము, బాగా ఇస్తే కదా. అలాగే నీ ఆత్మను కూడా, మన శరీరం యొక్క విషయం ఆత్మ పెరగాలంటే సమయానికి ఆత్మీయమైన ఆహారం పోషకాలు పోషిస్తూ ఉండాలా. ఏ అధ్యాయం చదవాలా, పాత నిబంధన ఎక్కడ చదవాలా, ఉదయము సాయంకాలం మధ్యాహ్నం ఎప్పుడు చదవాలా, మధ్యాహ్నం ఎప్పుడు సాయంకాలం ఎప్పుడు చదవాలా. టైం దొరికినప్పుడు అంతా స్నాక్స్ ఫుడ్ తింటా ఉండాలా. 3 పూట కాబట్టి 6 పూటగా తింటా ఉండాలి, మనం వేస్తూ ఉండదు. ఆత్మీయ కూడా అలాగే, మన ఆత్మీయమైన ఆహారం కూడా ఏదో ఉదయం ఒక అధ్యాయం చదివేసి పోయి తిరిగి సాయంకాలం పనుకునేటప్పుడు ఒక ప్రేయర్ కాదు, సరిపోదు. నీ ఆత్మ పెరగాలన్నా ఎప్పుడు ఆత్మీయ ఆహారం పోస్తూ ఉండాల. అది అప్పుడే చర్చి ఎదుగుతుంది. ప్రార్థన ధూపం ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలా, వేస్తూ ఉండాలా. చూడండి కొలస్సీ 1:24,
కొలసి పత్రిక 1:24 ఇప్పుడు నీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంగము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. అప్పుడు ఏమి అర్థము? యేసుక్రీస్తు సంఘం కొరకు ఏం చేశాడు? ఆయన కూడా శ్రమలు అనుభవించాడు. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తాను, నేను కూడా సంఘం కొరకు ఏం చేస్తున్నాను? నా వంతు ఆయన అనుభవిస్తున్నాడు. అప్పుడు మన వంతు మనం ఏం చేయాలి? మన కూడా అనుమతించబడదు. ఎందుకంటే మీరు ఆ క్రీస్తు సంఘంలో ఏమై ఉన్నారు? అవయవమై ఉన్నారు. అప్పుడు సంఘం అంటే అవయం అంటే శ్రమ అనేది వస్తుంది, బాధ అనేది వస్తుంది. శరీరం అంటే వ్యాధి రాకుండా ఉంటుందా? వ్యాధి ఉంటుంది. అయితే దాన్ని ఏం చేయాలా? మనం బాగు చేసుకోవాలా. అయ్యో వ్యాధి రాకూడదని రోజు పెట్టకూడదు, అది పెట్టుకోకూడదు. అలాగే అది సమస్య తీర్చుకునే శక్తి కూడా దయచేయాల. అదిదా అలాగే చెప్తున్నాడు. మనం కూడా ఆలయం సంఘం అంటే ఆయన యేసుక్రీస్తు ఎలా బాధ్యత నెరవేర్చాడో, అపోస్తులు సంఘ సేవకుడు ఎలా నెరవేర్స్తాడో అపోస్తులు మనం కూడా అలాగే శ్రమ వచ్చినా అది సంఘం కొరకు ఏం చేయాలి? మనము భరించాలా. తర్వాత 1 కొరింథీ 1:11-16 1 కొరింథీ 11:16 ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల నాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. ఒక దేవుని సంఘం అంటే అక్కడ ఒక బాధ్యత ఉంటుంది. ఏమని చెప్తున్నాడు? ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకునేవలను. మనం ఏది ఒక్కటి అపవిత్రత, ఏది కల్మషం చేయకూడదు. ఆ దేవుని సంఘముగా ఉంటే అటు పెట్టకూడదు. కలకము, మచ్చరము, ఈశ, పగ అదంతా ఏమి ఉండకూడదు. ఆ దేవుని సంఘము పవిత్రమైనది. ఎలా ఉంటుంది అది? దేవుని సంఘం, ప్రభు సంఘం ఎలా ఉంది? పవిత్రమైనది. అది కన్నిక, అది పవిత్రమైన కన్నిక, బ్యూటీ, అందుకత్తి ఆమె. అప్పుడు దాన్ని ఏమి ఉండకూడదు? మచ్చ, కుళ్ళు, కుట్ర, దోషము, వేషము ఉండకూడదు. అది చెప్తున్నాడు. మాకు సంఘం కానీ అలాంటి అభ్యంతరము లేదు. అది ఎంచుకోవాలా. తర్వాత పాయింట్ చూసినప్పుడు డ్యూటీ ఇన్ ద చర్చ్ చూసినప్పుడు సర్వీస్ ఏమంటారు? ఎంకరేజ్మెంట్ సర్వీసా అంటే పురికొల్పబడిన మరియు పరిచారము. పురికొల్పేది మనం చేయాలా, ఎదుటి వాళ్ళేం చేయాలా. ఇప్పుడు యేసు ప్రభు గొప్పగా చేశారు, ఆయన ఒకటి చేసి వెళ్ళిపోయారా? సెలెక్ట్ చేసుకొని కొందరు ఏం చేశారు? పురికొల్పారు. వాళ్ళకి ఏం చేశారు? పురికొల్పి ఆయన మరి చేయించుకుంటారు. ఆయన ఎలాగనే అప్పుడు ఎంత ఆయనలో ఉన్న పురికొల్పుతో ఉంది. నాకంటే మీరు ఏం చేస్తారు? గొప్ప కార్యం చేస్తారు. ప్రభు కన్నా గొప్ప కార్యం చేయడం అవుతుందా? ఆయన చెప్తున్నాడు. చేశారు అంటే మల్టిట్యూడ్ ఎక్కువ విస్తరించింది. చూడండి, అప్పుడు ప్రభు చెప్తున్నాడు. ఎంత గొప్ప మాస్టర్ ఆయన చెప్తున్నాడు, నాకన్నా మీరు గొప్ప కార్యం చేస్తారప్ప. మీరు వలలు పట్టుకొని తిరుగుతున్నారు, చేపలు పట్టేవాళ్ళు అనుకోపా. మీరు ఎవరు తెలుసా? మనుషుల పట్టు నేను వేరే జాగ్రత్తగా చేశానప్పా. అది చేశారు అక్కడ. ఆయన కాలంలో 120 మంది అయితే వీళ్ళు ఒక్కసారి ప్రసంగంలో ఏం చేశాడు? ఆయన 3,000 మంది పట్టారు. ఆయన 3.5 సంవత్సరంలో ప్రభు 120 మంది నిలబెట్టేసిపోతే అప్పుడు ఆ మెందుకు దినం వచ్చింది కదా, ఆత్మ నిలబడ్డారు కదా, 120 మంది నిలబడ్డారు. అప్పుడు ఆ సత్యం ఆయన వాళ్ళు నేర్పి 120 మంది రెడీ చేసిపోతే ప్రభు ఈయన ఫస్ట్ ప్రసంగంలో 3,000 మంది చేశారు. ఎంత గొప్ప విషయం అది. అదిదా మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తాను. అప్పుడు ఎంతగా పురి కొలిపి ఉంటే అప్పుడు ఆ సత్యం అంత నూరి కూర్చుంటాడు. అలాగే మనం కూడా ఏం చేయాల? ఎంకరేజ్మెంట్ పురికొల్పుట మరియు పరిచారము. పురికొల్పల్లా సర్వీస్. దేనికి పురికొల్పల్లా? ఊడిపోవడానికి కాదు, పడగొట్టడానికి కాదు, దేవుణ్ణి ఎదగడానికి, దేవుల్లో స్థిరపడడానికి, బలపడడానికి. అది చెప్తున్నాడు అక్కడ. పురికొల్పబడిన పరిచారము అంటే
చూడండి యెషయా 48:17. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 47 17. 48లో 48:17. సారీ, 48:17. 48:17. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. చూసారా దేవుడు ఎలా ఎలా తెలిసిస్తాడంట ఇచ్చేది, ఎలా ఎలా చేస్తున్నాడు ఆయన? నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. అంతే, ఆయన చేసే ఉపదేశం ఎలా ఉంది? ప్రయోజనకరమైన ఉపదేశము. అందుకంటాడు ఆయన, ప్రభు కూడా అలా చెప్తున్నాడు, నా ఇంటి వచ్చి వాడు ఏమాత్రం చేయలేను, తోచి వేయడు. అప్పుడు ఎంతగా ఆయన ఆదరించేవాడిగా ఉన్నాడు కదా. రక్షకుడు అంటే ఏమి? అందు నేను చేయాల, ఆయన చెడిపోయిన మాట కదా. నా ఎత్తుకు వచ్చి వారు ఎంత మాత్రం నేనేం చేయను, తోచి వేయను. మీరేమో రావచ్చు, మీరే పోవచ్చు, నేను మాత్రం తోచి వేయను. ఎంత గొప్ప ప్రభు అండి ఆయన. తండ్రి కూడా చెప్తున్నాడు, నేను మీకు బోధించే బోధ ఎలా తెలుసా? ప్రయోజనకరమైనవి. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించేదను. అది మనకు బోధించేది ప్రయోజనకరము, నడిపించే మార్గము మంచి. ఏ మార్గం అది? నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. మంచి మార్గం నడిపిస్తాడు ఆయన. అప్పుడు మనం ఏం చేయాల? పురికొల్పే దేని కొరకు ఉండాల? ప్రయోజనకరంగా పురికొల్పాల. ఎక్కడ నడిపించాలా? మంచి మార్గంలో యేసు ప్రభు నడిచిన జీవ మార్గం ఏం చేయాలా? నడిపించాల. అదిదా ఒక క్రైస్తవుడికి డ్యూటీ అంటే ఏమంటే, చర్చి డ్యూటీ అంటే అందరిని పురికొల్పాల. యేసు ప్రభు నడిచారు, గురువు గారే, కానీ ఆయన ఒకడే వెళ్ళిపోవాల. ఆయనతో పాటు సంఘముని చేర్చుకొని పోయినాడు. అపోస్తలుని పర్ఫెక్ట్ చేసి వెళ్ళినాడు ఆయన, చెప్పేసినాడు ఆయన, ఇక్కడే వాగ్దానం చేసేసినాడు, మీరందరూ ఏం చేస్తారు నాతో అక్కడ. ఎంత మాట అండి అది. ఇంకా వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఎంతగా వాళ్ళని చేసి వాళ్ళ ద్వారా చేపించుకున్నాడు ఆయన. అలాగే నేను కూడా పురికొల్పాల. దేనికి? ఆ పరలోక రాజ్య వారసులుగా పురికొల్పాలి. అదే బాధ్యత, ప్రతి క్రైస్తవుడికి బాధ్యత. చర్చి డ్యూటీ అంటే ఏమే? మనము పోవాలా, అందరూ రావాలా. నేను ఒకటే పోతానని కాదు, అది దురాశ, ఆశ కదా, అత్యాశ. అది నేను ఒకటే పోవాలా, మీరు ఒకటి, అందరూ రావాలా. అందరూ చూడండి ఎంత బాగా ప్రభు. చూడండి ఎగ్జాంపుల్ అన్నిటికీ ప్రభు వస్తారు, ఎవరు అంతగా చేయలేదు. అదిదా ఇక్కడ చూస్తాం చూడండి. తర్వాత కింద చూసినప్పుడు ఆత్మీయమైన వరములు, స్పిరిచువల్ గిఫ్ట్. చూడండి 1 కొరింథీ 14:12. సంఘం అంటే ఏముంటుంది? ఆత్మీయమైన వరములు ఉంటాయి. 1 కొరింథీ 14:12. 14:12. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘములకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయండి. ఇప్పుడు నేను అడుగుతాను, ఏదో ఒక వారము నేను, ఒక వారము సగోదరుడు, ఒక వారం సగోదరుడు, ఈ ముగ్గురికి ఈ చర్చిలో వరం ఉన్నాయా? లేదా వాళ్ళిద్దరు అప్పుడప్పుడు వాయించుకుంటూ ఉంటారు పాపం, వాళ్ళకి మిగతా వాళ్ళకి వరాలు లేవా? అందరికీ ప్రయత్నించాలి. ఏం చెప్తున్నాడు అక్కడ? ఏం చెప్తున్నాడు? చదవండి మళ్ళా. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. విస్తరించేందుకు ప్రయత్నం చేయాలా, ప్రతి వారం చేయాలా, ప్రయత్నించాలా. నాకేమున్నాయి, నాకేం వరం ఇచ్చావు దేవా, నేనేం ఆడపడాలా, నేనేం చేయాలా? ప్రయత్నించకుండా, ట్రై చేయకుండా. ఆమె ఏం సామర్థ్యం అంటే గొప్పగా చెప్తాను. అమ్మాయినా కూడా అడగండి అన్నం పెట్టదంటే అప్పుడు దేవుడి దగ్గర వాడుకోవాలని మీకు ఇష్టం లేదా?
ఆసక్తి లేదా? ప్రయత్నించి వాక్యం చెప్పింది, మీరు ఆత్మ విషయంలో ప్రయత్నించుడి. ఆసక్తి ఉంటే చెడిపోవద్దు. ఏం చేయాలా? ప్రాక్టీస్ కావాలా. మంచి పోలీస్ ట్రైనింగ్ సెలెక్ట్ అయిపోయారు అనుకో, సెలెక్ట్ అయితే చనిపోవద్దు. ఎక్కడికి ఏం చేయకపోయేవా? ట్రైనింగ్ ఉండాలా. ట్రైనింగ్ చేయకుండా గన్ను అయితే చేతికి ఇచ్చేస్తారా? నేర్చుకోబా, కాల్చిగిల్చి ఎవరినని పర్ఫెక్ట్గా ఉండాలా. అదిదా. అలాగే చెప్తున్నారు ఏమంటే స్పిరిచువల్ గిఫ్ట్ అంటే, ఆత్మీయమైన వరం అంటే ఒకరికి ఇద్దరు కాదు, ఏదో జీవితాంతం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ పనికి అందరికీ ప్రయత్నించాలా. ఏముంది? అడుగు, ప్రార్థన చేయి, బాగా మెలుగు కలిగి ప్రార్థన చేయి. నువ్వు సంఘంలో ఒక అంగం కదా, పరలోక సంఘంలో పోయి ఏం చేయబోతావు? అక్కడ అన్నిటి ఒక బాధ్యత ఇస్తారు. ఆల్రెడీ వాళ్ళు ఆ విషయంలో ఏమేమి ఉండాల. అక్కడ ఏదో ఒకటి 30 రీడ్ చేయమంటే ఏదో ఒకటి చేయమంటారు, చేయాలి కదా. అప్పుడు ఆ రాజంటే అది మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడు ఇచ్చిన బాధ్యతని చేయడానికి ప్రయత్నించాలా. వాళ్ళ తలాంతుల్ని దేవుని కొరకు అడగాల. నేనేం చేయాలా? భూమిలో నన్ను ఏమిగా ఎన్నుకున్నావు, ఏ పని చేయాలా, నేను ఏ విధంగా మగ్గిపరిచిన చేరాలా. నీ కుమారుడు ఎన్ని బాధ్యత నెరవేర్చినాడు, నాకంటూ కొన్ని బాధ్యత ఉంటాయి కదా. ఏమది? నాకు ఇవ్వవా? నన్ను ఆశీర్వదించు, అభిషేకించు, నీ కొరకు వాడపడడానికి నన్ను సహాయం చేయి. అడగాల. అపోస్తలులు అందరూ అంతగా వాడపడకపోతే వాళ్ళ పైన కూర్చోడానికి అవుతుందా? ఇచ్చుంటారా? వాళ్ళు ఎంత వాడపడ్డారు. ఒక్కొక్కరు ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నారు. ఎన్నో దేశాలు వీళ్ళు ఏం చేశారు? ఎలా చేశారు చూడండి. క్రీస్తుని వాళ్ళు ధరించుకొని ఉన్నారు. ఏమి చేసినా క్రీస్తు బోధన ఉండవనే లేదు. వాళ్ళు నిలబడి ఉన్నారు, కాపాడుకొని ఉన్నారు. అందుకే వాళ్ళ గురించి ప్రభు గొప్ప సాక్షినిచ్చి వెళ్ళారు. అలాగే మనం కూడా ఆత్మ విషయంలో ఏం చేయాల? ప్రసంగి గ్రంథము 7:8. ప్రసంగి 7:8. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. అదిదా. ఒక స్పిరిచువల్ గిఫ్ట్ అనే వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఆయన శాంతము గలవాడుగా ఉండాల. గొప్పవాడుగా దమ్మం కలిగిన వ్యక్తిగా ఉండేది కాదట. తమిళ పెరిమే అంటారు, పెరిమేల పొరుమై అంటారు. అంటే చాలా సాత్వికుడిగా ఉండాల. ఏం చెప్తాం మనం చదవండి. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. చూడండి, అహంకారం గలవాడు, శాంతం గలవాడు. శాంతము కావాలా. అదితో దేవుని ఒక అభిషేకము, జ్ఞానము, ఒక ఆశీర్వాదము, వరము. ఆయన చూశారు కదా, ఎవరికి ఆయన ప్రియుడు? దీన మనస్సు గలవాడు. దీని మనస్సు కలిగిన వారికి ఏం చేశారు? ఎప్పుడైనా సన్నిహితంగా, ఆయనకి ఇష్టం. ఆయనకి వాళ్ళ దగ్గర ఉండాలంట, వాళ్ళతో ఉంటాడంట. నేను ఎక్కడ నివాసం చేస్తున్నాను? విరిగి నలిగిన హృదయం గలవాళ్ళేదే చేశాను, నేను నివాసం చేశాను. ఆ దీన మనసు గలవాళ్ళేదే చేశాను, ఉన్నాను నేను అక్కడే. ఇష్టం. అప్పుడు ఈ గుణం రాకుండా వస్తుందా? శాంతం గలవాడు, శాంతం లేకపోతే వస్తుందా? అది మేము చేయాలి. ఆత్మీయమైన గిఫ్ట్ అంటే, వరం అంటే అది సంపాదించుకోవాలా. 2 పాయింట్లు ఇస్తాం. ఏమి? ఫస్ట్ డ్యూటీ టు గాడ్, ఇక్కడ డ్యూటీ ఇన్ ద చర్చ్. 2 పాయింట్. 3వ పాయింట్ చూసినప్పుడు డ్యూటీ టు ఫ్యామిలీ. 3వది ఏమి? కుటుంబానికి నిర్వహించవలసిన, కుటుంబానికి చేయవలసిన బాధ్యతలు. ఫస్ట్ దేవుడు, 2వది సంఘము, 3వది కుటుంబం. చూడండి దేవుడు ఎంత ప్లాన్ చేసేస్తాడు. ఈరోజు 3 చూస్తాం అనుకో, టైం అయిపోయింది అనుకుంటున్నా. కానీ దేవుని చిత్తం అయితే రాబోయే ఇంకొక పాయింట్గా 3 పాయింట్లు ఉన్నాయి, చూస్తాము. ఈ 3వ పాయింట్ చూసినప్పుడు డ్యూటీ ఫ్యామిలీ, కుటుంబానికి చేయాల్సిన బాధ్యతలు. 1 తిమోతి 3:4. ఇది ఆదికాండము 45:8 చదవండి. ఫస్ట్ డ్యూటీ టు ఫ్యామిలీ 45 ఆదికాండము 7వ వచనం. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారికి అందరికి ప్రభుగాను, ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. ఈయన ఎన్నుకునింది గొప్ప కారణము ఏమి చెప్పండి, చూస్తాము. యోసేపు. ఎందుకు ఎన్నుకున్నారు ఆయన? దేవునికి ఒక
ఐగుప్తులో ఉన్న ఆయన ఎన్నుకున్నది అంత అధిపతి చేసింది ఎందుకు? తెలుగు కదా అడిగేది. తన ప్రజలైన ఇజ్రాయెల్ని రక్షించేదానికి, విస్తరించేదానికి. ఒకే గురి దేవునికి. ఈ కుటుంబాన్ని ఏం చేయాలి నేను? అది యాకోబు కుటుంబాన్ని ఏం చేయాలి నేను? విస్తరింప చేయాలి, ఆయన కాపాడాలా, రక్షించాలా. ఆ కుటుంబాన్ని ఏం చేయాలి నేను? విస్తరించి ఆశీర్వదించాలా. ఒకే కుటుంబాన్ని కోసమే ప్లాన్, మరి ఏం ఉద్దేశం లేదు అక్కడ. ఒకే ప్లాన్ దేవుడికి. ఈ యాకోబు ఒక సంతానము 12 మంది ఉన్నారు, గోత్రకర్తలు. వాళ్ళు యేసు ప్రభుకి ఏమై ఉన్నారు? వాళ్ళు యేసు ప్రభుకి ఆ శిష్యులకి ఛాయగా ఉండిపోతారు ఫ్యూచర్ కాలంలో. అదే కదా జరిగింది అక్కడ. శారీరక ఇజ్రాయేలు, ఆత్మీయమైన ఇజ్రాయేలు. ఆ గ్రూప్ కోసం, ఆ గ్రూప్ విస్తరించాల ఇజ్రాయేలు. ఆ కుటుంబం కింద చూసినప్పుడు 11వ వచనం చూడండి, అక్కడే 45 5 కరువు సంవత్సరములు వచ్చింది కనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదను అన్నాడని చెప్పుడి. ఆ కుటుంబం వచ్చింది, ఇక్కడ రాలా. ఆ దేవుడు ఆ మాస్టర్ ప్లాన్ యోసేపుని ఎత్తుకుపోయి అధిపతిగా పెట్టింది ఆ ఐగుప్తంతా కాపాడుతాడని ఒక ఉద్దేశము. ఆయన మెయిన్ ఉద్దేశము తన సేవకుడు యాకోబుని ఏం చేయాలి నేను? యాకోబు నుండి ఏం రావాలా? చిగురు రావాలా. ఆ చిగురు ఎక్కడ వస్తుంది? యేసు ప్రభుకు దారి తీస్తుంది. యూదాని ఏం చేస్తున్నాడు? అందులో ఎన్నుకున్నాడు. లేవి ఏం చేయాలా? ఎన్నుకోవాలా. తనతో పని చేసుకొని సేవకులుగా రావాలా. అక్కడి నుండి మోసే రావాలా. ఇన్ని ప్లాన్ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. ఏమిటా? ఒక యాకోబులు ఉంది ఈ ప్లాన్ అంతా దేవుడి దగ్గర. అందువల్ల యోసేపుని ఫస్ట్ ఒక చోట పంపించి వీడిని ఫస్ట్ ఏం చేయాలా? అధిపతిగా చేస్తాను, తర్వాత ఈ ఫ్యామిలీ, ఈ కుటుంబాన్ని నడిపించి కాపాడతాను. ఎంత ప్లాన్ చూడండి. అక్కడే 18 వచనము 45-18 ఆదికాండము 45-18. మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకొని నా యుద్ధకు రండి. ఐగుప్తు దేశం అందలి మంచి వస్తువులను నీకిచ్చెదను. ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించెదరు. అక్కడ కూడా చూడండి, ఇప్పుడు అర్థమైపోతుంది మనకి. ఆ దేశంలో ఎందరూ ఉన్నారు, రాజు కూడా ఉన్నాడు. అయితే అందరికైనా మంచి దేశాన్ని ఎవరికి ఇచ్చారు? ఇజ్రాయెల్. అక్కడే పుట్టి పెరుగున్నారు కదా, వాళ్ళు కూడా లేదు. ఆ రామ్సేస్ అనే ఒక దేశం ఎలాంటిదంటే అక్కడ ఉండే దాంట్లోనే అది పచ్చగా, చాలా శ్రేష్టముగా, చాలా గ్రీన్, పచ్చదనంగా, అన్ని శ్రేష్టంగా పండే పంట, అన్నిట్లో బెస్ట్, మంచి పంట ప్లేస్ ఇచ్చేస్తున్నాడు అని చెప్తున్నాడు అక్కడ. ఆయన పర్వ చెప్తాడు, నీ ఎదుట ఉంది కదా పై దేశము, ఏది మంచిగా నీకు ఇవ్వండి జనంకి. ఎవరు ప్లాన్? దేవుడి ప్లాన్. తన ప్రజలకి దేశం అక్కడే పుట్టి పెరిగి ఉండొచ్చు, అక్కడే ఉండి ఉండొచ్చు. శ్రేష్టమైన ఈవుని ఎవరికి ఇవ్వాలో తన పిల్లలకి అది ఆయన ఇస్తాడు. అది ఎవరు తీసుకోలేము. ఎవరు ఇచ్చేది? దేవుడు ఇచ్చేది. ఆ కుటుంబాన్ని కాపాడడానికి ఆయన ఎన్నుకునింది. ఆ యాకోబు కుటుంబం ఏం చేయబడాలా? 66-70 మంది అయినారు మొత్తంలో. ఆ 70 మంది మోసే నడిపించేటప్పుడు ఎన్ని మంది వస్తారు? 30 లక్షల పైగా. 400 సంవత్సరం అయింది. ఎంత పెరిగినా చూడండి. 70 మంది పోయి 400 సంవత్సరం ఎన్ని తరాలు? ఒకప్పట్లో 100 సంవత్సరం అనుకోండి, 4 తరాలు అనుకోండి, 8 మంది అయ్యారు చూడండి. 70 మంది పోయిన వాళ్ళు అందరూ కలిపి, స్త్రీ పురుషులు పిల్లలు కలిపి 70 మంది పోతే వాళ్ళు 30 లక్షల మంది బయట. ఎంత గొప్ప జనంగా దేవుడు ఆశీర్వదించారు చూడండి. ఆ ప్లాన్, దేవుడు ప్లాన్. అందుకే ఆ కుటుంబాన్ని ఏం చేయాలా? విస్తరించాలని ఆయన మనసు పెట్టేస్తే అది ఆయన దేవుని బిడ్డగా ఉన్నాడు. ఆయన దేవుడిలో వైరాగ్యంగా ఉన్నాడు చూడండి అందరూ. అలాగే నా కుటుంబం కూడా, మన కుటుంబం ఆత్మీయులు ఎదగాలన్నా మన దేవుడిని ఎంత ఏం చేయబడాలా? వైరాగ్యత, ప్రార్థన, దేవుని ఎంత నిశ్చయిత, విశ్వాసము, పవిత్రత అవి ఉన్నప్పుడు దేవుడే మన కుటుంబాన్ని ఆదుకుంటాడు. మన కుటుంబం ఏర్పరిచి ఎవరు? దేవుడే కదా. ప్రతి వారికి జతపరిచే కుటుంబం ఇచ్చింది ఎవరు? చూడలేడు, ఆయన చూస్తాడు. అయితే ఆ కుటుంబం అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు యేసేపు ఎలా ఉన్నాడు? ఎన్ని హింస వచ్చినా, ఎన్ని శ్రమ వచ్చినా, ఎన్ని వేద వచ్చినా ఎలా ఉన్నాడు? దేవుని నందు ఇచ్చిన బాధ్యత ఎలా ఉన్నాడు?
నమ్మకంగా ఏదో బానిసగా వెళ్ళిపోయిన పని చేయకుండా ఉన్నాడా? బాధలైనా ఉండిపోయినాడా? పని చేస్తున్నాడు, ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తున్నాడు, ఇచ్చిన కర్తవ్యాన్ని చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఇచ్చిన సమయంలో, సరైన సమయంలో వాళ్ళు వచ్చినప్పుడు ఆదుకుంటున్నాడు. అదిదా ఎంత మంచి మనసు! ఆ కుటుంబాన్ని కాపాడడానికి దేవుడి ప్లాన్ చూడండి. ఇప్పుడు రెండు కింద చూసినప్పుడు తిమోతి 1 తిమోతి 3:4 ఫ్యామిలీ తర్వాత పేరెంట్ టు చిల్డ్రన్ అంటే తల్లిదండ్రులు పిల్లలకు చేయవలసిన బాధ్యతలు, నేర్పవలసిన బాధ్యతలు. 1 తిమోతి 3:4 సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఏదో సంఘానికి వస్తున్నాము, ఆబ్సెంట్ పర్సెంట్ వేసుకొని వెళ్తున్నామని కాదు. దేవుని ఎదుట మీ కుటుంబం ఎలా ఉంది? మీ కుటుంబాన్ని ఎలా నడుస్తున్నారు? ఒక తల్లిదండ్రులుగా ఒక క్రైస్తవుడికి ఉన్న బాధ్యత, దేవుని ఎడలో ఉన్న బాధ్యత ఉంది, సంఘం ఎడల బాధ్యత ఉంది. తన పిల్లల ఎడల ఏముండాలా? బాధ్యత ఉంది. నేను వచ్చి ఇక్కడ ప్రజెంట్ వేసుకొని పోతే సరిపోదు, ఆయన చూస్తాడు. కానీ బాధ్యత 1, 2, 3 బాధ్యత చేస్తున్నానా? ఏమైందా? కుటుంబం ఏం చేయాలంట? సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఈ పిల్లలు స్వాధీనపరచుకొని ఈ రోజు ఆ విషయంలో తల్లిదండ్రులు ఏమైపోతున్నారు? 0. స్వాధీనం ఉన్నారా? ఆస్వాదన ఉన్నారా? ఏ స్వాధీనం ఉన్నారు చెప్పండి? ఈ రోజు సెల్ ఫోన్ తీసి ఎప్పుడు ఇచ్చేశారో అప్పుడే వాళ్ళు స్వాధీనం దాటిపోయినాడు. ఎక్కడ పోయినాడు? దుష్టుని చేతి పడిపోయినాడు. మాయలో ఉన్నాడు. మాయ దుష్టుని లాగే. ఏమి అన్నం తినరా? ఆకలి లేదు. స్నానం చేయరా? ఈ రోజు లీవ్, స్నానం లేదు. ఏది ఈ రోజు లీవ్ కదా, ఫ్రీగా ఉంది. ఆడుకుంటావా? ఆడుకోండి. బయటికి పోరా? పోడు. ఎండ కూర్చున్నారంటే తలకాయ పెట్టినారంటే తలకాయ తేడు, కళ్ళు పోతాయి, ఉళ్ళు పోతాయి, పోయినాయి. ఏ ఎంటర్టైన్మెంట్ లేదు. ఒకటే స్వాధీనం. ఎక్కడ పోయినట్టు ఇప్పుడు పిల్లలని అందుకే రాయబడిందేమో, పిల్లల్ని ఏం చేసుకోమన్నాడు? స్వాధీన పరుచుకొని అన్నాడు. స్వాధీనం ఎక్కడ ఉన్నాయి ఈరోజు? మన స్వాధీనం లేదట. తల్లిదండ్రుల స్వాధీనం లేదు. ఫ్రెండ్స్ స్వాధీనం పడిపోతారు. ఆ ఫ్రెండ్స్ నలుగురు కలుసుకుంటే ఒకటే, ఎక్కడ పోయినా. అప్పుడు అది చెప్పింది. అది అప్పుడు మన కుటుంబము ఎలా బాధ్యత ఉంది, ఎలా పిల్లలు ఉన్నారు. నీ బాధ్యత సంఘానికి వచ్చేది మాత్రం కాదు, ఆరాధించేది మాత్రం కాదు, నీ కుటుంబాన్ని బాగుగా నడపాలా, ఏలాలా. అది ఆయన చూస్తాడు. నీ బాధ్యత. 3వ బాధ్యత అది. ఫస్ట్ దేవుడు, 2వ సంఘము, 3వది కుటుంబము. నీ బాధ్యత ఏముంది? బాగా వెళ్తున్నామా? కుటుంబం బాగున్నారా? అందరూ దేవుళ్ళు ఉన్నారా? అందరూ వస్తున్నారా? చాలా మంది కుటుంబం 1, 2 వస్తారు, మిగతా రారు. చూస్తున్నాం. ఏం ప్రాబ్లం? అప్పుడు బాగా ఏం చేయలే, వాటి ప్రకారం ఏం చేయలే, నడిపితే సాక్షిగా ఉంటాం కదా. కుటుంబం అందరూ వస్తాం కదా, అందరూ ఆరాధిస్తాం కదా, అందరూ ఉంటాం కదా. ఏం వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా కానీ ఎక్కడ ఏం చేస్తామో గుడుముతో పోతాం కదా. అదిదా బాధ్యత. చూడండి ఎంత బాగుంది చూడండి. బాగుగా ఏలువాడై ఉండవలను. కన్ను చదవాలా? వదిలే. తర్వాత వచ్చినప్పుడు చిల్డ్రన్ టు పేరెంట్స్, కొలసి 3:20 పిల్లలు తల్లిదండ్రులకు చేయవలసిన బాధ్యత. 2 అక్కడే డ్యూటీలో, డ్యూటీ టు ఫ్యామిలీలో ఫస్ట్ పేరెంట్ టు చిల్డ్రన్ టు పేరెంట్. 2 పాయింట్. కొలసి 3:20 పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది. చూసారా ఏమంట? పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది. ఇది ప్రభువుకి ఇష్టపా. తల్లిదండ్రుల మాట పిల్లలు వినేది ఎవరికి ఇష్టమో? ప్రభుకి ఇష్టం. ఎందుకు? ప్రభు ఏం చేసే తండ్రి మాటని సంపూర్ణంగా విన్నాడే. అప్పుడు మీరు దేవుని బిడ్డలైతే
దేవుని పిల్లలుగా కుటుంబం అయితే ఖచ్చితంగా మీరు ఒకరు ఏం చేయాలా, విధేయత చూపాలా, వినాలా. అందుకే చెప్పింది చూడండి, మళ్ళా 3వ పాయింట్ ఏముంది, హస్బెండ్ అండ్ వైఫ్స్, భర్తలు మరియు భార్యలు చేయవలసిన బాధ్యతలు. ఈ ఫ్యామిలీలో 3 పాయింట్ అనమాట. ఫ్యామిలీలోనే 3వ పాయింట్ ఇది. ఎఫెసీ 5:24-25. ఎఫెసీ పత్రిక 5:24-25. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతలైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కుటుంబం అంటే కుటుంబానికి కొరకు, ఒక సంఘం అంటే సంఘం కొరకు లాస్ట్ ప్రభు ఏం చేశాడు, తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆ కుటుంబం అంటే అంతే, ఇద్దరు కూడా అంతే, నీది నాది కాదు. ఇద్దరు ఏం చేయలే కుటుంబాన్ని ఏం చేయాలా, ఏర్పరిచారు, దాన్ని ఏం చేయాలా, పోషించే చక్కగా కాపాడాలా. దేవుణ్ణి ఎంత మనం ఎదిగించాలా, దేవుళ్ళు ఎదగాల. ఒకరు ప్రాణం వచ్చే వరకు దాన్ని ఏం చేయకూడదు, విడువక ఏం చేయాలా, వద్దు కాపాడుకోవాలా. ఈరోజు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ వల్ల వచ్చింది, నా వల్ల వచ్చింది, ఆయన తెలీదా? ఇద్దరు ఏర్పరిచింది ఆయనే కదా. ఎందుకు వస్తుంది బాధ్యత, వాళ్ళ బాధ్యత సరిగ్గా చేసి ఎందుకు వస్తుంది, అదే కదా. ఎంత బాగా చూడు, మీ బాధ్యత భర్త ఎలా చేయాలా, భార్య ఎలా చేయాలా. క్రీస్తు ఎలా చేశారు, మధ్యలో మన క్రీస్తు వస్తాడు అక్కడ. క్రీస్తు సంఘం ఎలా ప్రేమించి పోషి కాపాడాడో అలాగే పురుషుడు కూడా సంఘం వీళ్ళని ఏం చేయాలా, కుటుంబాన్ని పోషించి కాపాడాలా. క్రీస్తు ఎందుకు క్రీస్తు చెప్పాలి అక్కడ, క్రీస్తు ఎలా సంఘంలో పోషించి కాపాడాడు అలాగే అన్నప్పుడు ఆ శిరస్సు ఉన్న మన గురువు గారు ఎలా మనకి చేస్తున్నారో మనం కూడా శిరస్సుగా కుటుంబానికి ఏం చేయాలా, బాధ్యత ఉంది కుటుంబం పైన. సంఘానికి వచ్చి మనం దేవుని ఆరాధిస్తున్నాం, దేవునికి స్తోత్రం చెప్తున్నాం, దేవుని పాడుతున్నాం, కీర్తిస్తున్నాం, దేవుని బాధ్యత నెరవేర్చున్నాం, మంచిది ఒక పాయింట్. రెండవది సంఘం, ఫస్ట్ దేవుడు, తర్వాత సంఘానికి చేస్తున్నాం. అయితే మూడవది కుటుంబ బాధ్యత ఏమైంది, అక్కడ మార్పు మనకి ఎవరికి వస్తుందా, కుటుంబంలో మనకు అన్ని విషయంగా ఉందా, మన దేవుని అన్ని ఎదుగుతున్నామా, దేవుని ఆరాధన ఉందా. ఆ కాలంలో ఎలా ఉన్నారు అపోస్తలుల కాలంలో చూసినప్పుడు ఎన్ని కుటుంబాలు చెప్తున్నాడు ఆయన. ఆ ఇంటిలో చేరుకుంటున్నా సంఘమునకు ఆ కుటుంబమునకు ఇంటిలో చేరుకున్నా వాళ్ళు ఏమి ఆలయం కట్టుకోలే, ఇంటిలో కూడుకున్న వాళ్ళు కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత బాగా ఆ కుటుంబం ఉండాలి, అంత కుటుంబం గురించి ఆయన రాస్తాడు. ఆయన ఎప్పుడు వచ్చినా అక్కడ వెళ్ళి ఆయన విశ్రాంతి తీసుకునేవాడంట. ఆ కుటుంబం ఎంతగా ఆశీర్వదించి ఆయన ఏం చేయాలి, ఆయన ఆశ్రయం ఇచ్చారు. ఆయనకి ఆదుకున్నారు, తన ఎంత వాళ్ళకి అన్ని కల్పించారు. అప్పుడు ఎంతగా కుటుంబం అలా ఉండాలి. కుటుంబం అంటే ఈరోజు ఎలా ఉంది కుటుంబం, అన్నిలు అంటారు మీరు వచ్చే ముందు ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరు అమ్మనైనా ఎవరో కాదు, పెళ్లి చేసి ఇచ్చారు. లాస్ట్ టైం విన్నాం, వంటకాలు ఉన్నారు, చెన్నైలో పెళ్లి చేసి ఇచ్చారు. ఒక 2 నెలలు అయింది, సడన్ గా అమ్మ నేను చూడాలనిపించింది, పోయి దిగినారు. మీరేమి చెప్పకుండా ఎందుకు వచ్చినారని అడుగుతుంది పాప, కోడలు పాప. ఎవరు రావడానికి ఎవరు అడుగుతా ఉంది, అబ్బాయి వాళ్ళు అమ్మనైనా. ఏమండి మీ అమ్మనైనా తెలియలేదా, చెప్పకుండా ఎందుకు నిలబడతారు. ఎంత బాధ ఉంది. ఆ కన్నీరు విడిచారు ఇద్దరు తల్లిదండ్రులు వచ్చి నా దగ్గర కన్నీరు విడిచారు. ఆ పాప అడిగిన మాట మాకు జన్మం లేదు సార్. ఇప్పుడు ఇంటి బట్ట ఆ ఇల్లుగా అడిగి బట్టి ఆశ పోయింది మాకు. ఎట్లా వచ్చి ఇన్ఫార్మ్ చేయక నిలబడతారు. వాళ్ళు ఏం చేశారు తెలియగా, వాళ్ళమ్మ నేను దొరికిపోయినారు. వెనకాల రప్పించినారు. చూడు మాట వాళ్ళ అమ్మ లేచి అప్పుడు పెరిగిందంట. ఏం మాట మాట్లాడతావు, ఇప్పుడు మేము వచ్చినాము మమ్మల్ని ఏమంటాయి, వాళ్ళు అడగొచ్చా.
ఈమె అడుగుతుంది ఆలోచన వచ్చి ఆమె తొడుకుపోయినారంట. ఈ పాప అడుగుతుంది నాకు తెలిసి బ్రదర్, అందుకే వాళ్ళ అమ్మ నేను కొంచెంసేపు వెనకాల ఉండండి, వెయిట్ చేయండి, మళ్ళీ రాండి మేము పిలుస్తామంటే వెయిట్ చేయించారు కింద. లిఫ్ట్ వెయిట్ చేయించి వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు ఇలా ఈ ఆంటీకి ఏది ఆలోచించాలో అలా అడిగింది. ఎలాంటి పరిస్థితి చూడండి. అప్పుడు ఇది కుటుంబమా అడగొచ్చా? ఎవరు వచ్చినా ఏం చేయాల? ఆతిథ్యం, ఆదిత వాళ్ళ సొంతం. వాక్యం ఏం చెప్పింది? అన్యులు కూడా మీరు ఏం చేయండి, ఆతిథ్యం ఇవ్వడానికి ఏం చేయవద్దండి, మర్చిపోకుడి. తెలియక కొంత దేవదూతలకు ఏం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆతిథ్యం ఇచ్చి ఉన్నారు, ఆశీర్వాదం పొందుకున్నారు. తెలియక దేవదూతలు ఎప్పుడు ఏ రూపంలో వస్తారో తెలీదు, ఆతిథ్యం ఇస్తారు. ఆదిత అప్పుడు మనము ఎలా ఉన్నాం? మన కుటుంబం ఎలా ఉంది? ఏమన్నా ఆశ్రమించే కుటుంబంగా ఉందా? మనం కూడా లోకేశ్వరి వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి రావాలా? మన కుటుంబంలో అందరూ కోడళ్ళు అందరూ ఉన్నారు కదా, ఎలా ఉన్నాం? దేవుని బిడ్డల కుటుంబం ఎలా ఉండాలా? దేవుని ప్రార్థన, వాక్యము, దేవుని ప్రేమ కనపడాలా, దేవుని ఆప్యాయత ఉండాలా. ఇన్ని పాయింట్లు లేకపోతే ఏంది? 1-2 మాత్రం సబ్జెక్టు వెళ్తారు పిల్లవాడు, 3-2 సబ్జెక్టు వచ్చి మ్యాథ్స్ రాదంటే ఏం చేయలేడు, పాస్ అవ్వలేడు. మనం కూడా జీవితం అంతే. ఎందుకు ఓడిపోతున్నాము? దేవుని పట్ల మన కర్తవ్యం బాగుంది, సంఘం ఎట్లా మన ప్రార్థన బాగుంది, ఆ రెండింటికి నెత్తి చూపించేస్తాడా? కుటుంబం పట్ల ఎలా ఉంది నీ వ్యవహారం? నీ భార్య పట్ల ఎలా ఉంది? పిల్లల పట్ల ఎలా ఉంది? తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంది? చాలా మంది అనుకుంటా పెళ్లి చేసి ఇచ్చేసే బాధ్యత అయిపోయింది, మా ఎవరు మీ ఎవరు అయిపోయి అంతే. పెళ్లి చేసి మీరు పెట్టాలా, కన్నీ పెంచి పెళ్లి చేసి పెట్టాలా, వాళ్ళు సపరేట్ వెళ్ళిపోతారు. అది చెప్పాల. ఎక్కడైనా యాకోబు కుటుంబం సపరేట్గా పోయిందా? యాకోబు ఉన్నారు కదా, 12 మంది ఉన్నారు కదా, ఎక్కడైనా వేగిపోయినారు వాళ్ళు. దేవుడు ఏం చేస్తున్నారు లాస్ట్ లో? వాళ్ళకి ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత విస్తరించినారు కాబట్టి, విస్తరించినాక వాళ్ళు 12 గోత్రం ఏడ్చబడాలని పంచిస్తున్నారు. గోత్రంగా అంతవరకు ఏం చేయలేదు, ఎవరు కూడా ఏం చేయాల, అందరూ కలిసే ఉన్నారు, తండ్రితోనే ఉన్నారు. ఆయన ఐగుప్తుకు పోతాడు కదా, బెంజమిన్ తొడుకుపోతారు కదా లాస్ట్ యోసేపు తమ్ముడిని. అప్పుడు యోసేపు తమ్ముడికి ఎన్ని మంది పిల్లలు అనుకుంటారు చెప్పండి? 4 అనుకుంటాను. 10 మంది ఉన్నారు. మీరు చదవండి చెప్పి మళ్ళా షాక్ అయ్యాను నేను. ఎందుకంటే ఆ అబ్బాయిని ఎక్కడ పంపాడు, రాగేల్ కుమారుడు, ఆయన లాస్ట్ కుమారుడు కదా, ఇష్టం కదా ఆయనకి. ఒక కుమారుడు తప్పిపోయినాడని అనుకున్నాడు. ఎవరు? యోసేపు చనిపోయాడు లేదనుకోండి. రాగేల్ అంటే చాలా ప్రాణం ఆయనకి, లవ్. అందువల్ల ఈ కుమారుడు రాగేల్ కుమారుడు కష్టపడి పని కూడా పంపడు, ఇంట్లోనే పెట్టుకుంటాడు. ఇంట్లోనే పెళ్లి చేసి పెట్టి 10 మంది పిల్లలు ఉన్నారు. అందరికీ 2-3 ఉంటే 10 మంది ఉన్నారు. నాకు అనిపించింది ఏమప్పా అంటే, అంత ప్రాణం ఆ కుమారుడు అంటే. ఆమె అంటే లవ్, ఫస్ట్ భార్య. ఆ భార్య కుమారుడు ఏంటి చాలా లవ్ యాకోబుకి. అప్పుడు చూడండి ఆ కుటుంబం ఎక్కడే, అప్పుడే 10 మంది అయినా కూడా అందరూ ఆడే ఉన్నారు. ఒకడే పోతారు, ఒకడే వస్తారు. ఐగుప్తుకి వాళ్ళు పోయి కొనుక్కొని వస్తారు. 2 సార్లు ఎలా పోతారు? అందరూ పోతారు, విడివిడిగా ఏమి లేదు. అప్పుడు ఎంత అన్యోన్యంగా ఉండాలి వాళ్ళ కుటుంబం. రమ్మంటే యోసేపు రమ్మంటే ఎవరు పోయాడు? అందరూ పోయినారు, అందరూ చేరిపోయేది. అప్పుడు ఎంతగా వాళ్ళ ఐక్యత, అన్యోన్యత ఎంత. అందుకే వాళ్ళు ఎవరు వచ్చినా ఎదిరిస్తారు. వాళ్ళు సిమియోను లేకపోయి ఏం చేశారు? ఊరినే కాల్ చేసేసినారు. ఊరినే భయపడిపోయినాడు యాకోబు. అయ్యో ఇంత చేసినారే, వాళ్ళు వచ్చి మన మీద చెప్పేసి ఏం చేయాలి అన్నప్పుడు దేవుడే ధైర్యం ఇస్తాడు. ఏం జరగదు, నేను వాళ్ళని ఇది జరిగింది అని దేవుడే సమాధానం ఇస్తాడే. ఇద్దరు ఎంత గొప్ప పని చేసేసారు తెలుసా వాళ్ళ చెల్లి నిమిత్తము. అప్పుడు అనిపించే ఆ కుటుంబము ఎంతగా దేవుడు ఏర్పరిచినారు. మనం అనుకోవచ్చు, అయ్యో నేను విశ్వాసం ఉన్నానండి, నా కుటుంబం ఎవరు లేరు అనుకోకూడదు. నిన్ను ఎన్నుకున్నవాడు నీ కుటుంబాన్ని కూడా చూస్తానే ఉన్నాడు, ఎన్నుకున్నాడు. అయితే నువ్వుగా నీ కుటుంబాన్ని రాబట్టుకోవాలా. నీ కుటుంబం కొరకు నువ్వు బాధ్యత కలిగి, పారం కలిగి ప్రార్థన చేయాలా. నీ కుటుంబ రక్షణ పడే విధంగా నీ జీవితం మారి ఉండాలా. సాఫ్ట్నెస్ ఉండాలా, క్యారెక్టర్ ఉండాలా, ఉన్నది ఉండాలా, పవిత్రత ఉండాలా, అన్ని మంచితనం ఉండాలా. మంచితనమే లేకపోతే, మనం నడవడిక బాగలేకపోతే మన కూడా మనల్ని చూసి కార్యం వస్తుందా, రక్షిస్తుందా? మన కూడా మనల్ని చెప్తారు, అయ్యో నువ్వు ఏం క్రైస్తవుడప్ప, చర్చికి పోతావంట, మీరు రోజు ఎట్లా ఉన్నావు. అప్పుడు మన కుటుంబము బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంది. మన నడవడిక, మన జీవితము మారాలా. అదిదా తర్వాత చూసినప్పుడు అయిపోయింది. ఈ రోజుకి ఈ యొక్క
చాలు 3 పాయింట్లు ఇచ్చామా, ఇంకా 3 పాయింట్ టైం అంతే అయింది, 1 అవర్ అయిందా. సరే, దేవుని చిత్తం అయితే మనం విన్న ఏం పాయింట్ విన్నాం గుర్తుందా? ఫస్ట్ ఏం చెప్పాము? డ్యూటీ టు గాడ్. డ్యూటీ టు గాడ్, దేవుని ఎడల చేయవలసిన బాధ్యత. రెండవది సంఘం పట్ల చేయవలసిన బాధ్యత. మూడవది కుటుంబం పట్ల చేయవలసిన బాధ్యత. ఇంకా 3 ఉన్నాయి దేవుని చిత్తం అయితే రాబోతుల్లో. ఇది ఎలా మనం ఈ యొక్క విషయాన్ని నేర్చుకుంటున్నాం, కానీ ఎలా జీవిస్తున్నాం అనేది చేయాలా, తీర్మానించుకోవాలా. ఒకవేళ ఇంతవరకు లేకపోతే ఇప్పుడు అడుగుతాం, దేవుడు ఆ విధంగా మనకి వాక్య ప్రకారం జీవించి గొప్ప ఆశీర్వాదాలు పొందినట్లు తండ్రి దేవుడు సహాయం చేయను గాక. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.